పార్టీ సాధించగలిగి ఉండాలి తెలుగుదేశం పార్టీ. ఒకవేళ సింగిల్ గా తెలుగుదేశం పార్టీనే ఇక్కడ గనక తను పోటీ చేసినటువంటి దాంట్లో 17లో 15 అదే గెలిచింది అనుకోండి, ఇంకా అసలు జగన్ తో పనే ఉంది. అంటే ఎంపీ స్థానాల గురించి అలా అయితే అదే జగన్ తో మెయిన్. పని ఉండదు. అసెంబ్లీ స్థానాల్లో సింగిల్ గా గనక మెజార్టీ తెచ్చుకుంటే అధికారంలోకి వస్తే కూటమి, అప్పుడు జగన్ అవసరం లేదు. 15-16 సీట్లు 20 సీట్లు ఎంపీ స్థానాలు జగన్ కు వచ్చుంటే మద్దతు కోరుతుందా? అటే వస్తాయి కానీ ఒకటి అటు ఒకటి ఇటు వస్తాయని నేను అనుకోను. పార్లమెంట్ జగన్ కేసి, అసెంబ్లీ చంద్రబాబుకి వేస్తారని నేను అనుకోను. కానీ అంటే కేంద్రం ఖచ్చితంగా కూటమి టీడీపీ సపోర్ట్ ఉంది కాబట్టి 1, 2, 3 మంత్రి పదవులు వస్తాయి అనేది ఒక లెక్క. కేంద్రంలో వీళ్ళకి ఇస్తారనేది. వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి జగన్ సపోర్ట్ కోరితే జగన్ సిద్ధం అవుతారా? ఇస్తారు. చెప్పేది అదే. వాళ్ళు కనుక ఆ పరిస్థితి ఎప్పుడు వస్తుంది, వీళ్ళకి 3 మంత్రి పదవులు ఇవ్వాలంటే వీళ్ళకి 15 వస్తే వస్తుంది. అప్పుడు ఇక జగన్ సపోర్ట్తో ఏం పని? అప్పుడు అవసరం ఉండదు కదా. అది జగన్తో అప్పుడేం అవసరం ఉండదు. ఇంకా చాలా చోట్ల ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అదే జగన్కి 20-22 వచ్చి వాళ్ళకి గనక 10-15 తగ్గితే అప్పుడు అసలు తెలుగుదేశాన్ని పక్కన పంపించేస్తారు వాళ్ళు. అసలు భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి అంటే తెలుగుదేశం పార్టీతో కంటిన్యూ అవుతారా రేపొద్దున్న? వీళ్ళు సింగిల్ అడ్జస్ట్ గా వచ్చేస్తే గనక సైడ్ అయిపోతుంది. తెలుగుదేశం ఇక్కడ గెలిస్తే కంటిన్యూ అవుతారు, లేకపోతే బ్రేకప్ అవుతారు. అంటే 144 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ వచ్చినా సరే వాళ్ళ సపోర్ట్ కావాలా, అవసరమా, ఉంటారా? తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే గనక వదిలిపెట్టరు బీజేపీ వాళ్ళు. సింగిల్ గా పూర్తి మెజారిటీ వచ్చినా కూడా వదిలిపెట్టరు. బీజేపీ అవసరం లేకుండా, ఆ 10 స్థానాల్లో అవసరం లేకుండా అప్పుడు అసలు వదిలిపెట్టరు. అదే డిపెండబుల్ అనుకోండి, అప్పుడు బీజేపీ అప్పుడు కూడా వదిలిపెట్టదు. అంటే కూటమి గెలిస్తే తెలుగుదేశం బీజేపీలు దూరం అయ్యేదే ఉండదు. కూటమి ఓడిపోతే సంబంధాలు తొందరగా తెగిపోతాయి. రేపు చూద్దాం.